ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ ఇనాగరేషన్ ఫంక్షన్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ ప్రాజెక్ట్ క్రియేటర్ అండ్ ప్రొప్రైటర్ అయిన సునంద మేడంని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్, ఈ ఇనాగరేషన్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన గౌరవనీయులైన ప్రముఖ నటి సౌమ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రాజెక్టు రూపకర్త అయిన యష్ గారిని, వారి భార్య అయిన సంధ్య గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్ కి వెన్నుముకైన సింధు మేడం ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సింధు గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. యష్, సింధు ఎక్కడా? అదిగోండి మ్యామ్. తను కంపెనీ చైర్పర్సన్ కదా, నార్మల్ వర్కర్లా అలా పనిచేస్తుందేంటి? తనంతే మేడం, చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంది. వదినా, పిలిచిన సింధు కావాలనే స్టేజ్ మీదకి వెళ్ళలేదు. ఎందుకో తెలిసినా, అందరి దృష్టి తన మీద పడాలని అట్ట చేసుండది. దాని మిడిసిపాటు తల పొగరు ఇంకెంతసేపు? టైం దగ్గర పడుతోంది. దొంగలా అది తలదించుకొనుంటే అప్పుడు కూడా అందరి దృష్టి దాని మీద ఉంటుంది. చూస్తూ ఉండు. ఓకేనా? కంఫర్ట్గా కూర్చోండి. సింధు, చెప్పండి మేడం. నిన్ను స్టేజ్ మీదకు పిలుస్తుంటే రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? మేడం, అది గెస్ట్లు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారు మేడం. వాళ్ళు కూర్చోడానికి చైర్స్ అరేంజ్ చేయిస్తున్నాను. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది సింధు. చైర్పర్సన్ అయ్యుండి కూడా వచ్చే గెస్ట్లకి చైర్స్ వేస్తున్నావంటే వర్క్ విషయంలో నువ్వు చాలా అంకిత భావంతో ఉంటావని అర్థమవుతుంది. ఆ పని వాళ్ళు చూస్తారు కానీ నువ్వు రా. మీరు వెళ్ళండి మేడం. రా. రా. మీరు కొంచెం అటు కూర్చుంటారా? కూర్చో. కూర్చో. ఇప్పుడు సునంద మేడం ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్కి రావడానికి కారణం సింధు, యష్. వీళ్ళిద్దరితో పాటు ఇంకొక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉన్నారు. అతన్నిప్పుడు మీకు పరిచయం చేస్తాను. మిస్టర్ వాస్తవ్.
ఇప్పుడు సింధు మాట్లాడుతుంది. ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా నేను వాస్తవ్ గారి గురించి మాట్లాడాలి. ఓ సామాన్యురాలిగా వాస్తవ్ గారికి పరిచయం అయ్యాను. ఏ దిక్కు లేని నాకు ఆయన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి తన కంపెనీలో నాకు జాబ్ ఇచ్చారు. నా మీద నమ్మకంతో కంపెనీ చైర్పర్సన్ని చేశారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో నేను సాధించిన ప్రతి విజయం వెనుక వాస్తవ్ గారి ప్రోత్సాహం ఉంది. నిజంగా ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం ట్రావెల్ చేసేదాన్ని కాదు. ఈ రోజు నేను ఇంత ఉన్నత స్థితిలో ఉన్నానంటే దానికి కారణం వాస్తవ్ గారు పెట్టిన భిక్ష. అలాగే ఈ ప్రాజెక్ట్కి ఓనర్ అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి మాతో ఓ ఫ్రెండ్లా కలిసిపోయి ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చి అలాగే మాకు ఎంతో హెల్ప్ చేసిన సునంద మేడంకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూసారండి, వాస్తవ్ పేరు సునంద పేరు చెప్పింది కానీ మీ పేరు మాత్రం చెప్పలేదు. కుళ్ళుదానికి అందరిలోనూ ఎక్కడ మీకు మంచి పేరు వస్తుందోనని అసూయ. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, ఆయనే యష్. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. యష్ ఎన్నో విధాలుగా నాకు సహాయ సహకారాలు అందించారు. తనకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే సునంద మేడం పర్మిషన్తో నాకంటూ ఒక కొత్త జీవితాన్ని అందించిన వాస్తవ్ గారిని మీ అందరి సమక్షంలో ఆయనకి నా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నాను. నేను మాట్లాడతాను. సింధు ఇప్పుడు వాస్తవ్ మాట్లాడతాడు. సింధు నన్ను చాలా గొప్పవాణ్ణి చేసి మాట్లాడింది. నిజానికి ఈ గొప్పతనం అంతా సింధుదే. నేను కేవలం నిమిత్త మాత్రమే. నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నా వెన్నుపూసకు దెబ్బ తగిలి నేను హాస్పిటలైజ్ అయ్యాను. అప్పుడు నా కంపెనీ ఏమవుతుందో అని తెగ కుమిలిపోయేవాణ్ణి. ఆ టైంలో ఒక దేవతా దేవుడు వచ్చి నన్ను, నా కంపెనీని, నా కుటుంబాన్ని కాపాడారు. ఆ దేవతే సింధు. ఆ దేవుడే యష్. యష్, ఒక్కసారి ఇలా వస్తావా? వీళ్ళిద్దరి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.
రమేష్, అన్నా, ఎంత కాలింగ్ బెల్ కొట్టినా పిల్లలు తలుపు తీయట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. అది విషయం. ఆ బుడ్డోడు ఇందులో నుంచి చూసుంటాడు, వాడికి మనం కనిపించుంటాం. ఆ రోజు వాళ్ళమ్మ సింధుని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేశాం కదా, అప్పుడు ఆ బుడ్డోడు వాడి ఫ్రెండ్స్ కలిసి వాళ్ళమ్మని మన నుంచి కాపాడారు కదా, అది గుర్తొచ్చి మనల్ని గుర్తుపట్టుంటాడు. అందుకే ఎంత కాలింగ్ బెల్ కొట్టినా డోర్ తీయట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇంట్లోకి వెళ్ళడానికి వేరే దారేమన్నా ఉందేమో వెతుకుదాం, పదండి. సరే. అమ్మయ్యా రిషి, బెల్ సౌండ్ ఆగిపోయింది. అంటే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారా? ఏమో, ఒకసారి కిటికీలోంచి చూద్దామా? నాదొక ఐడియా. ఇంట్లోకి వెళ్ళడానికి వేరే దారేమైనా ఉందేమో తలో దిక్కు వెళ్ళి వెతుకుదాం. మీరిటు వెళ్ళండి, మీరు పదండి. లేదు శశి, వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఇంట్లోకి రావడానికే వాళ్ళు వేరే దారి కోసం చూస్తున్నారు. అమ్మో, లోపలికి వచ్చేస్తారా వాళ్ళు? వాళ్ళు లోపలికి రాకుండా అన్ని డోర్స్, అన్ని కిటికీలు క్లోజ్ చేద్దాం. పద శశి. అమ్మో, రిషి, నువ్వు పైకెళ్ళి అన్ని డోర్స్ క్లోజ్ చేయి, నేను కింద డోర్స్ అన్ని క్లోజ్ చేస్తాను. సరే. శశి, అన్ని క్లోజ్ చేసేసావుగా? చేశాను రిషి. ఇలా మన ఇంటికి బూచోళ్ళు వచ్చారు, మనల్ని ఎత్తుకుపోవడానికి చూస్తున్నారు అని నాన్నకి ఫోన్ చేసి చెప్దామా? సరే. ఎస్, ఓకే అన్న. ఇది పట్టుకో, చెప్తా, పట్టుకో. హలో నాన్న. శశి, ఫోన్ పనిచేయడం లేదు.
చెప్పి మీరు దానికి మీకు కలిపి ఒకే దండ వేస్తుంటే ఎట్ట ఒప్పుకున్నారు? ఎన్ని తీసేయాలి కదా, అట్ట చేయకుండా ఫోటోలకి పోజులు ఇస్తారా? వాస్తవం అలా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వెంటనే దండ తీసేద్దాం అనుకున్నాను, కానీ అందరి ముందు అలా చేస్తే బాగుండదని కామ్గా ఉండిపోయాను. నాకు అలా చేయడం ఇష్టం లేదు, కానీ ఏం చేయలేని పరిస్థితి. నాకు తెలుసు మన స్టాఫ్ అంతా దేనికోసం ఎదురుచూస్తున్నారని. ఈ ప్రాజెక్ట్కి నేను ఏ పేరు ఫైనల్ చేశాననేగా మీరు వెయిట్ చేస్తున్నారు. అవును, ప్రాజెక్ట్ పేరు మన చీఫ్ గెస్ట్ గారు తమ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారు. కానీ అంతకంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ ప్రాజెక్ట్కి ఏం పేరు పెడితే బావుంటుందా అని నేను చాలా ఆలోచించాను, తర్జన భర్జన పడ్డాను. మంచి పేరు సజెస్ట్ చేయమని చాలా మందిని అడిగాను. రకరకాల పేర్లు చెప్పారు. సింధు, యష్ కూడా 2 పేర్లు సజెస్ట్ చేశారు. ఈ విషయంలో నేను ఒక స్పెషల్ డెసిషన్ తీసుకొని ప్రాజెక్ట్ నేమ్ స్పెసిఫైడ్గా చెప్పిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని కూడా చెప్పాను. ఫైనల్గా నేను ఎవరు సజెస్ట్ చేసిన పేరుని ఫిక్స్ చేశాను అంటే మీరే గెస్ చేయండి నేను ఎవరు సజెస్ట్ చేసిన పేరుని ఫైనల్ చేశాను అని. మా అబ్బాయి చెప్పిన పేరే ఫైనల్ చేసుంటారు. మా అల్లుడు గారు చెప్తే తిరిగే ఉండదు. అవును, మా ఆయన మంచి పేరు సెలెక్ట్ చేసుంటారు. ఐ థింక్ సింధు సజెస్ట్ చేసిన నేమ్ అయి ఉండొచ్చు. నేను సింధు అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. మీ అందరికీ సస్పెన్స్ నేమ్ నేను రివీల్ చేస్తాను. ఆ పర్సన్ పేరు చెప్తాను. యష్ ఇచ్చిన నేమ్నే నేను ఫైనల్ చేశాను. కంగ్రాట్స్ అబ్బి. థ్యాంక్ యూ. రిషి, వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు శశి, వాళ్ళు లోపలికొస్తే మనమిద్దరం కలిసి ధైర్యంగా వాళ్ళని ఎదురిద్దాం. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? ఓకే.
శశి ఇంకా వాళ్ళు లోపలికి వచ్చినా మనకేం భయం లేదు. అమ్మో రిషి, భూచోళ్ళు ఇంట్లోకి వచ్చేసారు. టెన్షన్ పడకు శశి, ఇంక మనకేం కాదు. మీరు మీ భర్త ఉండగానే వేరే వ్యక్తితో రిలేషన్ పెట్టుకున్నారంట. అందుకే మీ భర్త మీ మెడలో ఉన్న తాళి తీసేసి మిమ్మల్ని వదిలేశారంట. సింధు, ఇదే నీకు చివరి రోజు.